వీడియో చూస్తున్నటువంటి ప్రతి రైతు సోదరుడికి కూడా స్మా ఆగ్రో సైన్స్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. అలాగే ప్రతి ఒక్క రైతు సోదరుడికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది. ఇక ఈరోజు ఈ వీడియో సారాంశం ఏమిటంటే జాగ్వార్ వచ్చేసరికి మనకి మెయిన్ బ్లాక్ థ్రిప్స్ మీద, ఎర్రనల్లి మీద, తెల్లదోమ మీద అనేది 100% రిజల్ట్ ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒక ప్యూర్ ఆర్గానిక్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్తో తయారు చేయబడినటువంటి ఒక హై పవర్ ఆర్గానిక్ ప్రోడక్ట్. జాగ్వార్ వచ్చేసరికి కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్లో వర్క్ చేస్తుంది. అంటే మనం స్ప్రే చేసినప్పుడు తగిలిన లేదా ఈ బ్లాక్ థ్రిప్స్ కానీ, వైట్ ఫ్లై కానీ, లేకుంటే ఎర్రనల్లి కానీ ఇవి ఏవైతే ఉన్నాయో తిన్నా సరే చచ్చిపోవడం జరుగుతుంది. దీని రిజల్ట్ వచ్చేసరికి మ్యాక్సిమంగా 48 అవర్స్లోనే ఈ జాగ్వార్ వల్ల ఈ బ్లాక్ థ్రిప్స్ బెడదని తీరిపోయి మళ్ళీ కొత్త ఈగర్ అనేది రావడం జరుగుతుంది. వాస్తవంగా ఈ బ్లాక్ థ్రిప్స్ వచ్చేసరికి నల్ల తామర పురుగు, దీన్ని వెస్ట్రన్ ఫ్లవర్ థ్రిప్స్ అని కూడా పిలుస్తారు. ఇది వచ్చేసరికి మనకి వెస్ట్రన్ కంట్రీస్ అంటే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఆ ఏరియా నుంచి మనకి ఇండియాకి ఇది రావటం జరిగింది. 5 years అవుతుంది వచ్చి. ఒక లాస్ట్ 3-4 years నుంచి మాత్రం చాలా ఫార్మర్స్ని చాలా విధంగా ఇబ్బంది పెడతాం కూడా జరుగుతుంది. ఈ బ్లాక్ థ్రిప్స్ ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాక్గ్రౌండ్ క్రాప్ ఏదైతే ఉందో ఇది 100% మనం జాగ్వార్ వాడిచ్చిన చేను అది. కాబట్టి ఏంటంటే రిజల్ట్ అనేది మాత్రం పక్కాగా ఉండిద్ది, అందులో నో డౌట్. ఇది మన మిర్చి రైతు సోదరులు కావచ్చు, టమాటా కావచ్చు, మ్యాంగోలో వచ్చేసరికి తేనెమంచు పురుగు దగ్గర నుంచి తేనెమంచు పురుగు కానీ, నల్లతామర పురుగు కానీ, ఎర్రనల్లి కానీ, లేకపోతే పండుగ కానీ ఎవ్రీథింగ్ కంట్రోల్ చేయగలదు. కాబట్టి ఏంటంటే ఈ జాగ్వార్ని మన మిర్చి రైతు సోదరులతో పాటు మిగతా పంటలో కూడా వాడుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు వాడుకోవాలని స్మా ఆగ్రో సైన్స్ కోరుకుంటుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.